హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్ జూన్ నుంచి ఫిబ్రవరి వరకు జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 ఆండర్సన్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 గెస్సెల్, ఆప్షన్ 4 క్రైగ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రైగ్. నెక్స్ట్ క్వశ్చన్, శిరఃపాదాభిముఖ వికాసం. ఆప్షన్ 1 అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఆప్షన్ 2 పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది. ఆప్షన్ 3 శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది. ఆప్షన్ 4 శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడల్లో పిల్లలు ఆప్షన్ 1 ఇతరులతో కలిసి ఆడుకుంటారు. ఆప్షన్ 2 ఒంటరిగా ఆడుకుంటారు. ఆప్షన్ 3 ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు. ఆప్షన్ 3 రోజంతా ఒకే ఆట ఆడుతారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒంటరిగా ఆడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 1 చోమ్స్కీ. ఆప్షన్ 2 టోల్మన్. ఆప్షన్ 3 పియాజే. ఆప్షన్ 4 కోల్బర్గ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోల్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం. ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహం. ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 4 సమగ్రత నిరాశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్, మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. ఆప్షన్ 1 90 to 110. ఆప్షన్ 2 90 to 100. ఆప్షన్ 3 70 to 89. ఆప్షన్ 4 110 to 120. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 70 to 89. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి ఉపపరీక్ష కానిది? ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష. ఆప్షన్ 2 శాబ్దిక వివేచనం. ఆప్షన్ 3 స్థాన సంబంధాలు. ఆప్షన్ 4 యాంత్రిక వివేచనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి. ఆప్షన్ 2 అవటు గ్రంథి. ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. ఆప్షన్ 4 క్లోమం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 పరిహార. ఆప్షన్ 3 ఉపగమ పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఉపగమ పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ ఆప్షన్ 1 విస్థాపనము, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 తదాత్మీకరణ, ఆప్షన్ 4 ప్రతిగమనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపైరింగ్ ఇంటర్వల్ స్కేల్ రూపొందించిన వారు ఆప్షన్ 1 గట్మన్, ఆప్షన్ 2 లైకట్, ఆప్షన్ 3 థాండెక్, ఆప్షన్ 4 థర్డన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 థర్డన్. నెక్స్ట్ క్వశ్చన్. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 వ్యతిరేక, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శూన్య. నెక్స్ట్ క్వశ్చన్. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది ఆప్షన్ 1 స్మృతి, ఆప్షన్ 2 విస్మృతి, ఆప్షన్ 3 జోక్య ప్రభావం, ఆప్షన్ 4 జావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 60%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 72%. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 60%. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆప్షన్ 1 వాట్సెస్, ఆప్షన్ 2 హెర్లాక్, ఆప్షన్ 3 మాస్లో, ఆప్షన్ 4 అట్కిన్సన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 ప్రతిస్పందించటం, ఆప్షన్ 3 సునిశితత్వం, ఆప్షన్ 4 ఉచ్చారణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతిస్పందించడం. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఆప్షన్ 1 ప్రశ్నించటం, ఆప్షన్ 2 విశ్లేషించటం, ఆప్షన్ 3 సంశ్లేషించటం, ఆప్షన్ 4 సృజనాత్మక ఆలోచన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రశ్నించటం. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో థార్క్ ప్రతిపాదించని అభ్యాసన నియమం ఆప్షన్ 1 సంసిద్ధత నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 పునర్భరణ నియమం, ఆప్షన్ 4 ఫలిత నియమం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పునర్భరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారు ఆప్షన్ 1 కోహ్లర్, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 వర్దిమర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎరిక్సన్. నెక్స్ట్ క్వశ్చన్. మిల్లర్ మరియు డొలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంలో సంబంధం కలదు ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 5. నెక్స్ట్ క్వశ్చన్. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఆప్షన్ 1 ఫ్రాయిడ్, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 థార్న్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రాజు ఒక స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి ఆప్షన్ 1 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 2 నిర్దేశిత నాయకత్వం, ఆప్షన్ 3 అనుమతించే నాయకత్వం, ఆప్షన్ 4 జోక్యరహిత నాయకత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నిర్దేశిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. 1995 పీడబ్ల్యూడి చట్టం ప్రకారం ఒక శక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఆప్షన్ 1 30 డెసిబల్స్, ఆప్షన్ 2 60 డెసిబల్స్, ఆప్షన్ 3 20 డెసిబల్స్, ఆప్షన్ 4 35 డెసిబల్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 60 డెసిబల్స్. నెక్స్ట్ క్వశ్చన్. కిల్పాట్రిక్ వివరించిన పద్ధతి ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 4 చారిత్రక పద్ధతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే ఆప్షన్ 1 తార్కికంగా ఆలోచించడం, ఆప్షన్ 2 ఎక్కువ ఇంటి పని ఇవ్వడం, ఆప్షన్ 3 గణితాన్ని బోధించడం, ఆప్షన్ 4 గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తార్కికంగా ఆలోచించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఆప్షన్ 1 కంప్యూటర్, ఆప్షన్ 2 స్లైడ్లు, ఆప్షన్ 3 నమూనాలు, ఆప్షన్ 4 బులెటిన్ బోర్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరితే ఆ అక్షరం ఆప్షన్ 1 సంయుక్తం, ఆప్షన్ 2 ద్విత్వం, ఆప్షన్ 3 అల్పప్రాణం, ఆప్షన్ 4 పరుషం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్విత్వం. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు తల్లి తోటలోని వెలుగులీను పువ్వులం అని జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన గేయం పేరు ఆప్షన్ 1 ఏమవుతుందో, ఆప్షన్ 2 ఆనిముత్యాలు, ఆప్షన్ 3 నీతి పద్యాలు, ఆప్షన్ 4 తొలకరి చిరుజల్లులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తొలకరి చిరుజల్లులు. నెక్స్ట్ క్వశ్చన్. శరదృతువులో వచ్చే పండుగ ఆప్షన్ 1 ఉగాది, ఆప్షన్ 2 సంక్రాంతి, ఆప్షన్ 3 శ్రీరామనవమి, ఆప్షన్ 4 దసరా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దసరా. నెక్స్ట్ క్వశ్చన్. రామయ్య గొర్రెతోక ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెతోక జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 అమితంగా పెరిగేది, ఆప్షన్ 2 అసలు లేనిది, ఆప్షన్ 3 ఎక్కువగా పెరిగేది, ఆప్షన్ 4 ఎదుగుదల లేనిది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎదుగుదల లేనిది. నెక్స్ట్ క్వశ్చన్. కూరిమి గల దినములలో నేరములెన్నుడును గలుగనేరువు మరియా, తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి. ఆప్షన్ 1 కూరిమి విరసంబైనను, ఆప్షన్ 2 తెప్పలుగా చెరువు నిండిన, ఆప్షన్ 3 బాధ వెనుక సుఖము బహుళమై చెలగురా, ఆప్షన్ 4 బొగ్గు పాల కడుగ పోగునా మలినంబు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కూరిమి విరసంబైనను. నెక్స్ట్ క్వశ్చన్. మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు, ఈ వాక్యంలో వృషభం అను పదానికి అర్థం. ఆప్షన్ 1 ఆవు, ఆప్షన్ 2 ఎద్దు, ఆప్షన్ 3 దున్నపోతు, ఆప్షన్ 4 ఖడ్గమృగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎద్దు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. ఆ కోపంతో, ఆ బాధతో, ఈ ఊహల్లో, క తేలిపోవడం, గ ఊగిపోవడం, చ కుంగిపోవడం. జతపరచండి అమ్మా. ఆప్షన్ 1 ఆ క ఆ గ ఈ చ, ఆప్షన్ 2 అ గ ఆ చ ఈ క, ఆప్షన్ 3 అ చ ఆ గ ఈ క, ఆప్షన్ 4 అ గ ఆ గ ఈ చ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది. ఆప్షన్ 1 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 2 సుందర్లాల్ బహగుణ, ఆప్షన్ 3 గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఆప్షన్ 4 నంబూద్రిపాద్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ క్వశ్చన్. బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటి ఆవిరితో టర్బైన్లను తిప్పడం వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్. ఆప్షన్ 1 హైడ్రో విద్యుత్, ఆప్షన్ 2 థర్మల్ విద్యుత్, ఆప్షన్ 3 అణు విద్యుత్, ఆప్షన్ 4 పవన విద్యుత్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, థర్మల్ విద్యుత్. నెక్స్ట్ క్వశ్చన్. గానయోగ్యమై 2 పాదాలే కలిగి ఉండి జాతి పద్యం. ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 ఆట వెలది, ఆప్షన్ 4 ద్విపద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ద్విపద. నెక్స్ట్ క్వశ్చన్. మంచివారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. హృదయం అను పదానికి వికృతి. ఆప్షన్ 1 ఎద, ఆప్షన్ 2 ఎదిరి, ఆప్షన్ 3 ఎదుగు, ఆప్షన్ 4 ఎదురాడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఎదా. నెక్స్ట్ క్వశ్చన్. మన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత తెలియచేసే నేపథ్యం గల పాఠ్యాంశం. ఆప్షన్ 1 సందేశం, ఆప్షన్ 2 అజంతా చిత్రాలు, ఆప్షన్ 3 అమ్మ కోసం, ఆప్షన్ 4 హరిశ్చంద్రుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అజంతా చిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యాలలో హేత్వర్ధక వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రవి పని చేస్తాడో చేయడో, ఆప్షన్ 2 మా ఇంట్లో అమ్మ పూజలు చేస్తుంది, ఆప్షన్ 3 వర్షాలు లేక పంటలు పండలేదు, ఆప్షన్ 4 దయచేసి మాట్లాడకండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వర్షాలు లేక పంటలు పండలేదు. నెక్స్ట్ క్వశ్చన్. వెచ్చని పదం ఈ గణానికి చెందింది. ఆప్షన్ 1 నగనము, ఆప్షన్ 2 సగనము, ఆప్షన్ 3 జగనము, ఆప్షన్ 4 భగనము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, భగనము. నెక్స్ట్ క్వశ్చన్. గబ్బిలము ఫిరదౌసి గ్రంథకర్త. ఆప్షన్ 1 దువ్వూరి రామిరెడ్డి, ఆప్షన్ 2 గుర్రం జాషువా, ఆప్షన్ 3 దేవరకొండ బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 4 సి నారాయణ రెడ్డి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గుర్రం జాషువా. నెక్స్ట్ క్వశ్చన్. రాతిని శిల్పంగా చిక్కాడు. ఈ వాక్యంలో ఉపవిభక్తి ప్రత్యయం.
ఆప్షన్ 1 ని, ఆప్షన్ 2 తి, ఆప్షన్ 3 గా, ఆప్షన్ 4 డు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తి. నెక్స్ట్ క్వశ్చన్. కరీంద్రం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. ఆప్షన్ 1 కరి ప్లస్ ఈంద్రం, ఆప్షన్ 2 కరిన్ ప్లస్ ఇంద్రుడు, ఆప్షన్ 3 కరి ప్లస్ ఇంద్రం, ఆప్షన్ 4 కరీంద్ర ప్లస్ అము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కరి ప్లస్ ఇంద్రం. నెక్స్ట్ క్వశ్చన్. వనచరులు అనగా. ఆప్షన్ 1 వనమునందు చరించువారు, ఆప్షన్ 2 వనమునందు చరించని వారు, ఆప్షన్ 3 దట్టమైన తెలివి అడవి గలవారు, ఆప్షన్ 4 గ్రహముల యందు తిరుగువారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వనమందు చరించువారు. నెక్స్ట్ క్వశ్చన్. దేవునికి పుష్పాలను అర్పిస్తాము. ఈ వాక్యంలో పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 విరులు పత్రాలు, ఆప్షన్ 2 పత్రాలు దళాలు, ఆప్షన్ 3 సుమాలు విరులు, ఆప్షన్ 4 నదులు ఝరులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సుమాలు విరులు. నెక్స్ట్ క్వశ్చన్. సమప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడటం. ఆప్షన్ 1 సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 సంక్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 అసంపూర్ణ వాక్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంయుక్త వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. రాధా సప్తసతి ప్రత్యేకత. ఆప్షన్ 1 శాతవాహనుల రాజుచే విక్రయించబడడం, ఆప్షన్ 2 శాతవాహనుల గూర్చి తెలియచేయడం, ఆప్షన్ 3 ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం, ఆప్షన్ 4 ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంథస్థం కావడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంథస్థం కావడం. నెక్స్ట్ క్వశ్చన్. మహాకావ్యం అనే పదానికి విగ్రహ వాక్యం. ఆప్షన్ 1 గొప్పదైన కావ్యం, ఆప్షన్ 2 కావ్యం చేత గొప్ప, ఆప్షన్ 3 మహాయను కావ్యమును, ఆప్షన్ 4 గొప్పతనము వంటి కావ్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గొప్పదైన కావ్యం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవు గుణంబు మానలేదు, బొగ్గుపాలు గడవ బోవున మాలినంబు, విశ్వదాభిరామ వినురవే. ఈ పద్యంలో వేమన చెప్పదలచినది ఏంటి? ఆప్షన్ 1 బొగ్గు పాలను శుభ్రపరుస్తుంది, ఆప్షన్ 2 హీనుడికి చదువు రాదు, ఆప్షన్ 3 అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు, చదువుకి గుణానికి సంబంధం ఉండదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత చదువు ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేదు, బొగ్గుపాలు గొడగబోవున మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో కవి హీనుని దేనితో పోల్చాడు? ఆప్షన్ 1 పాలతో, ఆప్షన్ 2 సద్గుణరాశితో, ఆప్షన్ 3 బొగ్గుతో, ఆప్షన్ 4 మణితో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బొగ్గుతో. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధిజీవులు అనుభవాల అభివ్యక్తే భాష అన్నది. ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 ఠాగూర్, ఆప్షన్ 3 రామచంద్ర శుక్ల, ఆప్షన్ 4 ఇజ్లర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రామచంద్ర శుక్ల. నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రిప్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. ఆప్షన్ 1 దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు, ఆప్షన్ 2 దృశ్య బోధనాదశ, ఆప్షన్ 3 శ్రవ్య బోధనాభ్యాస ఉపకరణాలు, ఆప్షన్ 4 పంచపార్శ్వ బోధనోపకరణాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు? ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ,
ఆప్షన్ 2 యశ్వాల్ కమిటీ, ఆప్షన్ 3 లక్ష్మణ్ మెదలాయర్ కమిటీ, ఆప్షన్ 4 జనార్దన్ రెడ్డి కమిటీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసుకునే ప్రక్రియ. ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 4 సంస్థాగత ప్రణాళిక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్. నిర్దిష్ట కాలపరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 వయోజనం, ఆప్షన్ 3 నిర్దేశ్యం, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్. ది బోన్సాయి ట్రీ కాంట్ ఈవెన్ withstand a small dust storm or squall. Choose the meaning of the word squall. Option 1 a piece of cloth, option 2 a long stick, option 3 a strong wind, option 4 a heavy rain. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 a strong wind. నెక్స్ట్ క్వశ్చన్. Could light also change its nature when passed through a transparent medicine? Choose the synonym of the word transparent. Option 1 limpid, option 2 obscure, option 3 important, option 4 pleasant. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1. Next question. The crew of the ship was very friendly and courteous. Choose the synonym of the word courteous. Option 1 affable, option 2 civil, option 3 rude, option 4 respectful. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 rude. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. I sat at the window and looked out at my cold white garden. Choose the meaning of the phrasal verb looked out. Option 1 admired, option 2 prized, option 3 placed, option 4 watched. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 watched. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విత్ ఏ సఫిక్స్. Option 1 promise, option 2 hurriedly, option 3 spread, option 4 leave. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కంజంక్షన్ that can be used to write a complex sentence. Option 1 but, option 2 else, option 3 because, option 4 and. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 because. Next question. Choose the grammatically correct sentence from the following. Option 1 one of my friends is visiting me tomorrow. Option 2 one of my friend are visiting me tomorrow. Option 3 one of my friends are visiting me tomorrow. Option 4 one of my friends is visiting me tomorrow. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. రామన్ డాష్ ఈజ్ డిస్కవరీ ఆన్ March 16, 1928. చూస్ ద కరెక్ట్ ఫ్రమ్ ఆఫ్ ద వెబ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 1 announced, ఆప్షన్ 2 has announced, ఆప్షన్ 3 will announce, ఆప్షన్ 4 will have announced. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 announced. నెక్స్ట్ క్వశ్చన్. You can eat as much as you like. Choose the part of speech of the word much. Option 1 a common noun, option 2 a noun, option 3 an adjective, option 4 a conjunction. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option 3, an adjective. Next question. Stephen Hawking, who discovered Hawking radiation, was a great scientist. This sentence has option 1, a noun clause, option 2, a conditional clause, option 3, a non-defining relative clause, option 4, a defining relative clause. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. I shall have dash this novel by the end of next week. Choose the correct form of the verb that fits the blank. Option 1, had read, option 2, read, option 3, has read, option 4, reads. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, read. Next question. Rambabu is dash English teacher in a high school teacher. Choose the correct article that fits the blank. Option 1, a, option 2, an, option 3, the, option 4, no article is needed. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, an. నెక్స్ట్ క్వశ్చన్. I am not acquainted dash this area. Choose the correct preposition that fits blank. Choose the correct preposition that fits the blank. Option 1, 2, option 2, for, option 3, with, option 4, in. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, with. నెక్స్ట్ క్వశ్చన్. Puru is braver than most than other kings in the world. Choose the superlative degree of this sentence. Option 1, Puru is one of the bravest kings in the world. Option 2, very few kings in the world are as brave as Puru. Option 3, all the kings in the world are as brave as Puru. Option 4, no other king is as brave as Puru in the world. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్. You are studying in the town. Aren't you? This sentence indicates option 1, suggestion, option 2, request, option 3, permission, option 4, confirmation. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, confirmation. నెక్స్ట్ క్వశ్చన్. He draws a salary of 2,500 rupees. Choose the correct question tag of this sentence. Option 1, isn't it? Option 2, doesn't it? Option 3, does he? Option 4, will be. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. Doesn't he? Next question. The teacher said to Ravi, you are absolutely right. Choose the correct reported speech of the sentence. Option 1, the teacher said to Ravi that he is absolutely right. Option 2, teacher said to Ravi he is absolutely right. Option 3, the teacher told Ravi that he was absolutely right. Option 4, the teacher told Ravi that you are absolutely right. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. Man cuts down hundreds of trees every year. Choose the passive voice of the sentence. Option 1, hundreds of trees are cut down by man every year. Option 2, every year man cuts down by man.
of trees. Option 3, hundreds of trees are being cut down by man every year. Option 4, hundreds of trees were cut down by man every year. Me answer చెప్పండి friends. Yes, the answer is option 1. Next question. Dad says, I know a little. There are about 600 islands. They are located between India's coast and Myanmar. Choose a word in the sentence that should contain an apostrophe. Option 1, India's. Option 2, there are. Option 3, they are. Option 4, Icelands. Me answer చెప్పండి friends. Yes, the answer is option 1, India's. Next question. In a formal letter, the name given to the address to and date written at the top is option 1, salutation, option 2, heading, option 3, body, option 4, closing. Me answer చెప్పండి friends. Yes, the answer is option 2, heading. Next question. Choose the list of words in the correct alphabetical order. Me answer చెప్పండి friends. Yes, the answer is option 4. Next question. Read the passage and choose the correct answer to the question given after. Tagore's early contact with nature helped him acquire the serenity of mood that distinguished him all his life. It was in his garden that he came to understand the principle of harmony that was at work throughout the universe. Tagore was a distinguished man because of option 1, his love for nature, option 2, his writing about nature, option 3, his knowledge about nature, option 4, his serenity of mood acquired from nature. Me answer చెప్పండి friends. Yes, the answer is option 4. Next question. Read the passage and choose the correct answer to the question given after. Bunny was a rabbit and it was always in the company of animals. One day he heard a pack of hunting dogs and was afraid of them. He asked the bear, the monkey, the zebra for help but could not get. Bunny asked the money for help because option 1, it was a rabbit, option 2, it lived in a forest, option 3, it did not get help from the tiger, option 4, it may be killed by hunting dogs. Me answer చెప్పండి friends. Yes, the answer is option 4. Next question. Choose the structural word. Option 1, book, option 2, read, option 3, but, option 4, bed. Me answer చెప్పండి friends. Yes, the answer is option 3, but. Next question. The reading that is useful for getting every detail of the text is option 1, extensive reading, option 2, intensive reading, option 3, slow reading, option 4, graphic reading. Me answer చెప్పండి friends. Yes, the answer is option 2, intensive reading. Next question. The purpose of activity packs prepared by a teacher is option 1, to decrease the burden of homework, option 2, to increase the amount of homework, option 3, to supplement learning in the regular classrooms, option 4, to encourage children to finish their work in time. Me answer చెప్పండి friends. Yes, the answer is option 3. Next question. The following is an important feature of grammar translation method. Option 1, having elaborate explanation of grammar, option 2, having limited explanations of language functions, option 3, having elaborate explanations of language functions, option 4, having limited explanations of grammar. Me answer చెప్పండి friends. Yes, the answer is option 1. Next question. Summative evaluation is option 1, a process of ongoing feedback on performance, option 2, a process of obtaining performance rating, option 3, a process of identifying the areas of improvement, option 4, a process of identifying the problems of homework.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫాలోయింగ్ నీడ్స్ ద ఎబిలిటీ టు అనలైజ్. ఆప్షన్ 1 listening to communicate, option 2 listening for enjoyment, option 3 listening to evaluate, option 4 listening to solve problems. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, 5 మరియు 0.50 గల నిష్పత్తి. ఆప్షన్ 1 మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 6/3ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, √17.64 4.2 అయిన 0.00176 విలువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 62,500కు 15 సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది 4 అంకెల సంఖ్యలలో కాప్రేకర్ స్థిరాంకం కాని అని దీనిని అంటారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక పనిని 30 మంది మనుష్యులు 17 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజులలో పూర్తి చేయుటకు కావలసిన అదనపు మనుషుల సంఖ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, తుషార్ ఒక డజను నిమ్మకాయలను 60 కొని 10 నిమ్మకాయలు 40 చొప్పున అమ్మినా అతనికి వచ్చి లాభం లేదా నష్టాన్ని శాతంలో చెప్పండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, 5 × 10,000 + 0 × 1,000 + 8 × 100 + 0 × 10 + 7 × 1 కు సమానమైనది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 7,754 అనే 7 అంకెల సంఖ్య 22 చే నిశ్శేషంగా భాగించిన స్టార్ స్థానంలో ఉండవలసిన అంకె. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఏవైనా 3 సరేఖీయాలు కానీ 5 బిందువుల గుండా గీయగలిగే రేఖల సంఖ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, 45 degrees -45 degrees -90 degrees అనే మూలమట్టంనకు ఉండే రేఖీయ సౌష్ఠవ రేఖల సంఖ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, 18 సెంటీమీటర్లు మరియు 14 సెంటీమీటర్ల 2 భుజాలుగా కలిగిన త్రిభుజానికి క్రింది కొలతల్లో మూడవ భుజంగా ఉండగలిగేది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, 4r యూనిట్ల వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెంటీమీటర్లు. లంబకోణం కలిగిన త్రిభుజ భుజాలలో ఒకటి 20 సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజ చుట్టుకొలత సెంటీమీటర్లలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఒక చతురస్ర కర్ణం 18 సెంటీమీటర్లు అయినా దాని భుజం సెంటీమీటర్లలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, n = 4 అయినప్పుడు n⁴/4 ప్లస్ n⁴3/4 ప్లస్ n⁴2/4 విలువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, x = 4 అయిన x విలువ. ఆప్షన్ 1. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. x 2x ARల మధ్య గతం 12 అయిన దత్తాంశం యొక్క అంక మధ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, విచలన పద్ధతిలో అంక మధ్యమం కనుగొని సూత్రం. ఈ ఈక్వేషన్ లో ఏని తెలియజేసేది ఏంటి? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 127.1 ప్లస్ 1000 విలువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్, పొడవు 6 1/2 వెడల్పు మరియు వెడల్పు 3 1/2 కలిగిన దీర్ఘ చతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, -7/13 యొక్క సంకలన విలోమం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, గణితం అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అగస్ట్ కోమ్టే. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆప్షన్ 1 లాక్షణీకరణం, ఆప్షన్ 2 సహజీకరణం, ఆప్షన్ 3 అనుకరణం, ఆప్షన్ 4 వ్యవస్థాపన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లాక్షణీకరణం. నెక్స్ట్, ఆగమన పద్ధతి యొక్క ఒక లక్షణం. ఆప్షన్ 1 సాధారణ విషయాల నుండి ప్రత్యేక విషయాలకు, ఆప్షన్ 2 తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు, ఆప్షన్ 3 మూర్తం నుండి అమూర్తానికి, ఆప్షన్ 4 సూత్రం నుండి ఉదాహరణకు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవాల సంకువునందు అత్యధిక అభ్యసనమును సూచించినది. ఆప్షన్ 1 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 2 శాబ్దిక సంకేతాలు, ఆప్షన్ 3 నాటకీకరణ అనుభవాలు, ఆప్షన్ 4 ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, హెర్బార్ట్ ఉపగమమును అనుసరించి పాఠ్య పథక రచనలో 2వ సోపానము. ఆప్షన్ 1 సంసర్గం, ఆప్షన్ 2 సాధారణీకరణం, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 విషయ విశదీకరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విషయ విశదీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, 7253ను అక్షరాలలో రాయండి అను పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 కారణాలు చెప్పుట, నిరూపణలు చేయుట, ఆప్షన్ 2 వ్యక్తపరచటం, ఆప్షన్ 3 అనుసంధానం, ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యక్తపరచడం. నెక్స్ట్, సరికాని వాక్యాన్ని ఎన్నుకోండి. ఆప్షన్ 1 చెట్లు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, ఆప్షన్ 2 ఆక్సిజన్ నీటిలో కరగదు, ఆప్షన్ 3 ఆక్సిజన్ ప్రాణులకు జీవనాధారం, ఆప్షన్ 4 జంతువులు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆక్సిజన్ నీటిలో కరగదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దండయస్కాంతం యొక్క ఆకర్షించే లక్షణం ఎక్కువగా ఉండే ప్రాంతం. ఆప్షన్ 1 ఉత్తర ధ్రువం వద్ద మాత్రమే, ఆప్షన్ 2 దక్షిణ ధ్రువం వద్ద మాత్రమే, ఆప్షన్ 3 2 అయస్కాంత ధ్రువాల వద్ద, ఆప్షన్ 4 అయస్కాంత మధ్య భాగంలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 2 అయస్కాంత ధ్రువాల వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, వాహనాల్లో రియర్ క్యూ మిర్రర్గా వాడబడేది. ఆప్షన్ 1 కుంభాకార దర్పణం, ఆప్షన్ 2 పుటాకార దర్పణం, ఆప్షన్ 3 సమతల దర్పణం, ఆప్షన్ 4 అక్రమాకార తలం గల దర్పణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కుంభాకార దర్పణం. నెక్స్ట్, మన ఇండ్లలో విద్యుత్ వినియోగాన్ని లెక్కించడానికి వాడే యూనిట్. ఆప్షన్ 1 వాట్, ఆప్షన్ 2 వాంట్, ఆప్షన్ 3 కిలోవాట్ గంట, ఆప్షన్ 4 వోల్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలం. ఆప్షన్ 1 పీడనము, ఆప్షన్ 2 పని, ఆప్షన్ 3 సామర్థ్యం, ఆప్షన్ 4 శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ కాలుష్యాన్ని కలుగజేసే ఇంధనం. ఆప్షన్ 1 నేలబొగ్గు, ఆప్షన్ 2 పెట్రోల్, ఆప్షన్ 3 కిరోసిన్, ఆప్షన్ 4 సహజ వాయువు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సహజ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పెద్ద పుష్పం. ఆప్షన్ 1 బర్డ్ ఆఫ్ ప్యారడైస్, ఆప్షన్ 2 రఫ్లీషియా, ఆప్షన్ 3 ఫ్యాసిఫ్లోరా, ఆప్షన్ 4 బాటిల్ బ్రష్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రఫ్లీషియా. నెక్స్ట్, మానవుని నోటిలో కోర, కొరకు, విసురు మరియు నములు దంతాలు సంఖ్యలు వరుసగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, పత్తి పంటను సాధారణంగా ఈ నేలల్లో పండిస్తారు. ఆప్షన్ 1 నల్లరేగడి, ఆప్షన్ 2 ఎర్ర నేలలు, ఆప్షన్ 3 ఇసుక నేలలు, ఆప్షన్ 4 లాటరైట్ నేలలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో వాయు వినిమయానికి సహాయపడే భాగాలు. ఆప్షన్ 1 ఈనెలు పత్రరంధ్రాలు, ఆప్షన్ 2 పత్రరంధ్రాలు లెంటిసెల్స్, ఆప్షన్ 3 ఈనెలు లెంటిసెల్స్, ఆప్షన్ 4 ఈనెలు నడిమి ఈనెలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పత్రరంధ్రాలు లెంటిసెల్స్. నెక్స్ట్ క్వశ్చన్, జిమా కార్బెట్ నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవ పితామహుడు. ఆప్షన్ 1 నార్మన్ బోర్లాగ్, ఆప్షన్ 2 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 3 జేకే కురియన్, ఆప్షన్ 4 బిబి రావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జేకే కురియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు పెట్రోలియం విస్తారంగా లభించే ప్రాంతం. ఆప్షన్ 1 నాగావళి వంశధార బేసిన్, ఆప్షన్ 2 కృష్ణా గోదావరి బేసిన్, ఆప్షన్ 3 పెన్నా మరియు స్వర్ణముఖి బేసిన్, ఆప్షన్ 4 కావేరి తుంగభద్ర బేసిన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కృష్ణా గోదావరి బేసిన్. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ల కాలంలోని బంగారు నాణెం. ఆప్షన్ 1 పానా, ఆప్షన్ 2 బిసాంత్, ఆప్షన్ 3 నిష్కా, ఆప్షన్ 4 ఘటిక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బిసాంత్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు. ఆప్షన్ 1 ముట్నూరు కృష్ణారావు, ఆప్షన్ 2 రావి కృష్ణారెడ్డి, ఆప్షన్ 3 కాశీనాథుని నాగేశ్వరరావు, ఆప్షన్ 4 గోపాలకృష్ణ గోఖలే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ముట్నూరి కృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని ఈ నగరం మిఠాయిలకు పిండి వంటలకు ప్రసిద్ధి చెందింది. ఆప్షన్ 1 జైపూర్, ఆప్షన్ 2 అజ్మీర్, ఆప్షన్ 3 బికనీర్, ఆప్షన్ 4 జైసల్మీర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బికనీర్. నెక్స్ట్ క్వశ్చన్, డాగర్ బ్యాంక్ ఈ సముద్రంలో ఉంది. ఆప్షన్ 1 బంగాళాఖాతం, ఆప్షన్ 2 అరేబియా సముద్రం, ఆప్షన్ 3 దక్షిణ చైనా సముద్రం, ఆప్షన్ 4 ఉత్తర సముద్రం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కిలిమంజారో పర్వతం ఈ దేశంలో ఉంది. ఆప్షన్ 1 టాంజానియా, ఆప్షన్ 2 కెన్యా, ఆప్షన్ 3 ఘనా, ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 టాంజానియా. నెక్స్ట్ క్వశ్చన్, నవరత్నాలు వీరి ఆస్థాన కవులు. ఆప్షన్ 1 చంద్రగుప్త మౌర్యుడు, ఆప్షన్ 2 చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆప్షన్ 3 హర్షవర్ధనుడు, ఆప్షన్ 4 రాజరాజ చోళుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చంద్రగుప్త విక్రమాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, భక్త తుకారాం ఈ రాజు పరిపాలనా కాలానికి చెందినవాడు. ఆప్షన్ 1 అక్బర్, ఆప్షన్ 2 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 3 శివాజీ, ఆప్షన్ 4 సంభాజీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శివాజీ. నెక్స్ట్ క్వశ్చన్, గోండులకు ముఖ్యమైన జాతర. ఆప్షన్ 1 నాగోబా, ఆప్షన్ 2 గుసాడి, ఆప్షన్ 3 అకి, ఆప్షన్ 4 ధింసా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాగోబా. నెక్స్ట్ క్వశ్చన్, 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఆప్షన్ 1 ఉచిత భోజన సదుపాయం కల్పించబడుతుంది, ఆప్షన్ 2 ఉచితంగా ఆరోగ్య సలహాలు పొందవచ్చు, ఆప్షన్ 3 ఫిర్యాదు నమోదు చేయబడుతుంది, ఆప్షన్ 4 బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉచితంగా ఆరోగ్య సలహాలు పొందవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒండ్రు మట్టితో ఏర్పడే త్రిభుజాకార ప్రాంతాలు. ఆప్షన్ 1 నదులు, ఆప్షన్ 2 డెల్టాలు, ఆప్షన్ 3 త్రిభుజాలు, ఆప్షన్ 4 ఒండ్రు భూములు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డెల్టాలు. నెక్స్ట్ క్వశ్చన్, లెగ్యుమినేసికి చెందిన పచ్చి రొట్ట పంటకు మంచి ఉదాహరణ. ఆప్షన్ 1 జీలుగా, ఆప్షన్ 2 చెరకు, ఆప్షన్ 3 క్యాబేజీ, ఆప్షన్ 4 ఆల్ఫా గడ్డి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జీలుగా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచబడినది. ఆప్షన్ 1 యథార్థాలు, ఆప్షన్ 2 సిద్ధాంతాలు, ఆప్షన్ 3 అన్వేషణ, ఆప్షన్ 4 భావనలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్వేషణ. నెక్స్ట్ క్వశ్చన్, సమకాలీన చారిత్రక రాజకీయ అంశాల పుస్తకాలు, సంచికలు, కరపత్రికలు
చదువును అనే స్పష్టీకరణ కింది లక్ష్యానికి సంబంధించినది. ఆప్షన్ 1 వినియోగము, ఆప్షన్ 2 నైపుణ్యము, ఆప్షన్ 3 అభినందన, ఆప్షన్ 4 అభిరుచి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందడం ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టుకు సహసంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆప్షన్ 1 భూగర్భ శాస్త్రం, ఆప్షన్ 2 చరిత్ర, ఆప్షన్ 3 భూగోళ శాస్త్రం, ఆప్షన్ 4 భౌతిక శాస్త్రాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భూగోళ శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. కింది జ్ఞానం సైన్స్ ద్వారా జరిగే అభ్యసనం అత్యధిక శాతంలో ఉంటుంది. ఆప్షన్ 1 రుచి, ఆప్షన్ 2 స్పర్శ, ఆప్షన్ 3 వాసన, ఆప్షన్ 4 దృష్టి చూడటం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 దృష్టి చూడటం. నెక్స్ట్ క్వశ్చన్. కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ ను పూర్తి చేయవచ్చు. ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 సమస్య పరిష్కార పద్ధతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్. కింది వాణిలో సాధన నికష. ఆప్షన్ 1 రేటింగ్ స్కేల్, ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 3 ప్రశ్నావళి, ఆప్షన్ 4 చెల్లిస్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్ష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ మరియు టెట్ అండ్ డిఎస్సికి సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇంపార్టెంట్ బిట్స్ని కానీ ఇంపార్టెంట్ కంటెంట్ని కానీ రాసుకొని మీకోసం తయారు చేసి మీకు చెప్తున్నాను. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.